పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా పాక్లోని ఉగ్ర స్థావరాలు టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. ఇది మనమంతా గర్వించదగిన సమయమని అభివర్ణించారు. సాయుధ బలగాలు ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్తాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 చోట్ల సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన వివరించారు. భారత బలగాలు ఖచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగిన విషయమని మోదీ చెప్పగానే కేబినెట్ సభ్యులు హర్షధ్వానాలు చేశారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా అమలు చేశారని, ప్రతీకార దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. ముందస్తుగానే సమగ్రమైన సన్నాహాలు చేసుకుని తూచా తప్పకుండా మిషన్ నిర్వహించిందన్నారు. ఆర్మీ ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించిందని మోదీ ప్రశంసించారు. యావత్ దేశం మన వైపు చూస్తోందని, ఆర్మీ మనకు గర్వకారణంగా నిలిచిందని అన్నారు.